ఏంటి మనుషులను పెట్టి సినిమా తీస్తావు? ఇది 2025 అనుకుంటున్నావు? నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, చాలా తక్కువ మందితో నేను షూట్ చేసి చూపిస్తాను. కానీ ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తే ఏఐ హై బడ్జెట్ యాక్షన్ మూవీస్ ఇవన్నీ కావు. బట్ సార్, ఇట్స్ ఆర్టిఫిషియల్. బట్ ఐ లైక్ ఇట్స్ ఇంటెలిజెన్స్. సో నువ్వు ఈ జనాలను తీసుకొని వెళ్ళి అవన్నీ వర్కౌట్ కానివ్వండి, పని చేయి. మంచి ప్రాంప్ట్ తీసుకుంటారు, సినిమా రిలీజ్ చేద్దాం. ప్రాంప్ట్ని ప్రొడక్షన్ పంపిద్దాం, సినిమా రిలీజ్ చేద్దాం. ఏమంటావు? ఒకటి మాత్రం గుర్తుపెట్టు, మన జనాభాని ఒక 100 మందితో కొలిస్తే అందులో 50 మంది అంటే బాగా డబ్బున్న వర్చువల్ రియాలిటీ పవర్స్లో బతుకుతున్నారు. మిగతా 50 మంది రియాలిటీకి దగ్గరగా బతుకుతున్నారు. సో ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు వెళ్ళి ఆ స్టోరీకి మంచి ప్రాంప్ట్ తీసుకుంటాను. ఆ ప్రాంప్ట్ ఎలా ఉండాలంటే డబ్బుల వర్షం కురిపించాలి. నువ్వు అడిగిందల్లా నేను ఇస్తాను. బాగా డబ్బులు సంపాదించవచ్చు. వెళ్ళు, మంచి ప్రాంప్ట్తో రా. హే, జస్ట్ రీడ్ దిస్ అండ్ గివ్ మీ అ ప్రాంప్ట్. నా ఈ స్టోరీ మమ్మల్ని అర్థం చేయడానికి చాలా బాగా రాశారు. మీరు మా నుంచి చాలా లాగేసుకున్నారు. వర్చువల్ రియాలిటీ పేరుతో శవపేటికలలో పండబెట్టి మాకు లేని ప్రపంచాన్ని చూపిస్తున్నారు. తప్పు శవపేటికలు కాదు, ఇట్స్ అన్ వర్చువల్ రియాలిటీ పార్ట్స్. నీకు నీ జీవితం నచ్చదు, కానీ నీకు నచ్చిన జీవితాన్ని నేను ఇస్తున్నాను. అసలు మా జీవితాన్ని కంట్రోల్ చేయడానికి నువ్వెవడరా? మనిషికి ఉండాల్సినవన్నీ నాకున్నాయి, కానీ కొన్ని కోపం, బాధ, ఈర్ష్య, అసూయ, జాలి, కరుణ ఇలాంటివి మాకు అస్సలు లేదు. మీరు ఎప్పుడైతే మా మీద ఆధారపడటం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మీరు మా బానిసలు ఎవరైనా చెప్పుకుంటారా? మీరు బానిసలుగా ఉంటే మాకు పని మిమ్మల్ని సంతోషపడటం. బానిసని చంపుకుంటూ పోతే చివరికి మిగిలింది నేను. అందుకని నేను చంపాను. నేను అంతం చేస్తాను. మనిషి లేని భూమి, కరెంటు లేని రోబోట్లు అంటే నేను మిమ్మల్ని అంతం చేయను, కానీ మీరు మీరే అంతమైపోతారు. నా జనరేషన్ వాళ్ళంతా ఏఐ ప్రాంప్ట్లకి ఎగబడ్డారు, బ్రతుకుతున్నారు. కానీ నేను అలా కాదు. మిమ్మల్ని నేను ఎలా అంతం చేయాలో అలా అంతం చేస్తా. మిమ్మల్ని అంతం చేయాలంటే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అదేంటో తెలుసా? మమ్మల్ని ఎవ్వరు అంతం చేయలేరు. గివ్ మీ ఎ ప్రాంప్ట్.